గమనించండి. అమ్మలారా అక్కలారా పాన గుర్తు మనది 8వ నెంబర్లు ఉంటుంది, మర్చిపోవద్దు. ఇప్పుడు మనము సిద్దిపేట జిల్లా అక్కినేపేట మండలం గౌరవల్లి గ్రామంలో ఉన్నాము. ఇప్పుడు గౌరవల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు ఎంతమంది నిలబడ్డారు? 9 మంది. ఇందులో ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఒక మహిళ గెలిస్తే బాగుంటుంది. మహిళ గెలిస్తే 9 మంది అబ్బాయిలలో ఒక మహిళ నిలబడ్డది. ధైర్యం చేసి ఆమె నిలబడ్డది. మహిళా శక్తి. ఆమె గెలిస్తే మాత్రం అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది. పరిష్కరిస్తే మీకు అంత నమ్మకంగా చెప్తున్నా ఏం చేసింది? ఆమె అంత ముందుకు వార్డుగా నిలబడింది. ఆమె అన్న పనులన్నీ నెరవేర్చింది, బోర్లు వేయించింది. ఆమె బీజేపీ జిల్లా అధ్యక్షురాలు. ప్రాజెక్టులో పోరాడింది, దెబ్బల పడ్డది, చాలా కష్టపడింది, అన్నిటిని ముందుకు తెచ్చింది. ఆమెను గెలిపించగలరని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. గౌరవల్లి గ్రామము అక్కినేపేట మండలము సిద్దిపేట జిల్లాలో ఉన్నాం. ఏం పేరమ్మా? చిట్యాల తిరుమల. ఇప్పుడు గౌరవల్లి గ్రామంలో సర్పంచ్ ఎంతమంది నిలబడ్డారు? 9 మంది. ఇందులో సర్పంచ్ ఎవరు అభ్యర్థి గెలిస్తే మీకు మంచి పనులు జరుగుతాయి? మీ అభిప్రాయం చెప్పండి. 9 మందిలా ఒక్కతే అమ్మాయి ఉంది, ఒక మహిళ ఉంది. మహిళ గెలవాలని. ఏం పేరు మహిళ పేరు? స్వరూప. ఏమన్నా అభివృద్ధి పనులు చేసిందా? చేసింది, వరకు బోర్లు వేయించింది. ఇంతకుముందు వార్డు మెంబర్గా ఉంది. బీజేపీ పార్టీ అధ్యక్షురాలు. బీజేపీ పార్టీ అధ్యక్షురాలు. మండల జిల్లానా? జిల్లా. ఓకే. నమస్కారాలు. కొత్త కాలనీ గ్రామ ప్రజలందరికీ, మన బంజారా హిల్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. కొన్ని సమస్యల పైన ముందుకు రావాలని, అవి కొన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి, అభివృద్ధి నడవాలని చెప్పి మనం బండి సంజయ్ అన్న మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు, జిల్లా ఉపాధ్యక్షురాలుగా మనం ఎన్నో సంవత్సరాల సీనియర్ నాయకురాలుగా పనిచేస్తాను. మనకు అంత అనుభవంతో ముందుకు రావాల్సి వచ్చింది. బండి సంజయ్ అన్న అభ్యర్థిగా మనం ముందుకు వచ్చినాం. మనం గత ప్రభుత్వం గురించి మనకు గౌరవల్లి గ్రామంలో బండి సంజయ్ అన్న అభ్యర్థిగా, బండి సంజయ్ అన్న మద్దతుతో సర్పంచ్గా నేను పోటీ చేసిన. మన గ్రామ ప్రజలందరి సమస్యలు ముందుకు తెలుసుకుందామని, వాళ్ళ కష్ట సుఖాలు పంచుకుందామని చెప్పి నేను ఒక మహిళగా ముందుకు వచ్చిన. ఆ నిధుల గురించి గ్రామానికి ఏమేమి కావాలి, సిసి రోడ్ కానీ, కాలనీకి మురికి కాలువలు కానీ, కొన్ని మహిళలకు పింఛన్స్ కానీ, ఒక బేలంతలకు రేషను అనేది వాళ్ళకు ఉన్నది, అవి కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి పెండింగ్ ఉన్నాయి, పింఛన్స్ పెండింగ్ ఉన్నాయి. అట్లాంటి నేను ప్రభుత్వంతో కొట్లాడి నేను అవన్నిటికీ చూసుకుంటానని, వాళ్ళకు తోడు నేను ఉంటానని నేను ముందుకు వచ్చిన. గౌరవల్లి గుడాటిపల్లె ప్రాజెక్టుల ఉప్పు బాధితులకు అప్పుడు న్యాయం జరగలేదు. బాగా కష్టపడి ముందుకు వచ్చినాం. ఆ కష్టాన్ని ఫలితంగా చేసుకోవాలని నేను ఒక మహిళగా నేను ముందుకు వచ్చిన. అది నాతోని సాధ్యమవుతుంది, నేను పోరాటం చేద్దామని నేను గ్రామ ప్రజలకు కూడా మద్దతుగా ఇచ్చిన, నేను మాట్లాడినా, అది తీసుకున్నా. నేను మన పిల్లలకు ఇంకా 100 మందికి ప్యాకేజ్ రాలే, కొంతమందికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ అత్తగారి ఇళ్ళకు కూడా పోతే వాళ్ళకంటే చిన్నోళ్ళకు వచ్చినాయి, నీకు ఎందుకు రాలేదని చెప్పి కూడా గొడవలు జరగడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ప్యాకేజీ, డబుల్ బెడ్రూమ్ పైసలు కూడా మన పొన్నం పవాకర్ అన్న గారు అప్పుడు ఇస్తా అని హామీ ఇచ్చిండు. కొత్త కాలనీలో కూర్చేసుకొని కూర్చొని చెప్పిండు. 2 సంవత్సరాలు అవుతుంది ఆయన గెలిచి కూడా. ఆయన మన ఊరికి కూడా ఇది వరకు రాలేదు, ఆ పనులు కూడా మనకు చేయలేదు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా నేను పొన్నం పవాకర్ అన్నతో పోయి కూడా మాట్లాడ జరిగింది. ఇస్తా అని హామీ ఇచ్చిండు, అవి కూడా ఇంకా నెరవేర్చలేదు. వాటి గురించి పోరాటం చేద్దాం, తెచ్చుకుందామని చెప్పి నేను ముందుకు వచ్చిన. బండి సంజయ్ అన్న ఆశీస్సులతోనే అప్పుడు అన్న కూడా మనలా ఆదుకున్నాడు. అదే ఆలోచనలో ముందుకు నడదామని, సపోర్ట్ చేద్దామని
అదే విధానంగా బంజారీల్స్ ఎవరైతే ఉన్నారో మన గిరిజన బిడ్డలు వాళ్ళకు న్యాయం జరగలే, దెబ్బల పడ్డారు. ఒక మహిళ అని చూడకుండా కూడా ఒక మహిళా పోలీసును పెట్టి కూడా మన అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళా పోలీసును పెట్టి కూడా మమ్మల్ని నానా దెబ్బల పడ్డాము. ఆ పడ్డదానికి కూడా ఫలితం దక్కలే. ఆ ఫలితాన్ని ఇప్పుడు నెరవేరుస్తానని నేను ముందుకు వచ్చిన. నేను ఒక గౌరేలి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నన్ను ముందుకు తీసుకురావాలని నేను ప్రజలందరినీ కోరుకుంటాను. అట్లాంటి ధైర్యంతోనే నేను ముందుకు వచ్చిన. 8 మంది సర్పంచులు, 8 మంది మొగోళ్ళ నేను ఒక మహిళను ముందుకు వచ్చిన. మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఒకసారి ఆశీర్వదించండి. మీ ఇంటి ఆడబిడ్డగా నేను ధైర్యంతో ఏ రాత్రి పగలైనా మీకోసం వస్తానని నేను ముందుకు వచ్చిన. ఇంతకుముందు కూడా నేను వార్డు నెంబర్గా పొడి చేసిన, వార్డు నెంబర్ గెలిచిన. ఒక వార్డు కూడా ఒక వార్డు నెంబర్ అప్పుడు ఏం పనులు చేయలే. నేను ఒక వార్డుకు పైప్ లైన్ తీసిన, వాళ్ళకు వాటర్ లేవంటే వాటర్ తెప్పించిన, కొత్త కాలనీలో పాల కేంద్రం తెప్పించిన. ఇప్పుడు నేను వార్డు నెంబర్ అయిపోయి కూడా 2 సంవత్సరాలు అయింది. ఒక బోరు కావాలి అన్న అని చెప్పంగానే అన్న మనకి వెంటనే బోరు తెప్పించడం జరిగింది. అన్న మీ మాట అక్క మీకోసం నేను చేస్తా అన్నాడు, హామీ ఇచ్చిండు. బండి సంజయ్ అన్న మన మాట వెనుకెళ్ళి బండి వచ్చింది, బోరు ఫుల్ సక్సెస్ అయింది. ఆయన దయ వలన వాటర్కి ఇప్పుడు ఇబ్బంది లేకుండా అయింది. ఇంకా కొన్ని కూడా వాటర్ కావాలని చెప్పి మన ప్రజలు అడుగుతారు. ఆ నుండి అన్న సాయంతో నేను పని చేస్తా, నేను ముందుకు తీసుకొస్తా అని నేను వాళ్ళకు కూడా వాటర్ సౌకర్యం చేస్తా అని హామీ ఇచ్చిన. ఒక కొత్త కాలనీలో అంగన్వాడీ లేదు, గ్రామ పంచాయతీ లేదు, చాలా ఇబ్బందితో ఉన్నాం. 2800 ఓట్లు ఉన్నాయి. ఒక 2 గ్రామ పంచాయతీలు కావాలి. కాకపోతే ఏంటంటే మనం ఒకటే గ్రామ పంచాయతీ అయింది, చాలా ఇబ్బంది ఉన్నది. ఆ గ్రామ పంచాయతీ తీసుకొస్తా. పెద్దమ్మ గుడి ఉంది మా కులదేవత, ఆ కులదేవతకు కూడా మనకెవరు ఏమో సాయం చేయలేదు. నేను అన్న ఆశీర్వాదంతో నేను ఎట్లనో ఏదో విధానంగా తెచ్చి నేను పెద్దమ్మ గుడిని అభివృద్ధి చేసుకుంటా. కులదేవతను నాని బండి సంజయ్ అన్న దగ్గరికి పోయి ఇవన్నీ మాట్లాడి మీ సమస్యలు ఏమైతే ఉన్నాయో అని మా కులమని కూడా నేను అందరి హామీ తీసుకొని అందరి ఆశీస్సులతోనే నేను ముందుకు వచ్చిన. నన్ను గెలిపితే మాత్రం ఈ పనులన్నీ చేసడానికి మీకు అండగా నేను ఉంటానని, మీ సమస్యలన్నీ సాల్వ్ చేస్తానని, అన్నీ పరిష్కరిస్తా. ఇక్కడ పోతే మన నీళ్ళమడుగుల మా కొత్త కాలనీ వాళ్ళే వచ్చిండ్రు, అక్కడ పట్టించుకునే నాదుడు లేడు. పాపం వాళ్ళకు నీళ్ళల్లో పోవాలంటే చిన్న పిల్లలతోని వాటర్ సమస్య బాగున్నది. ఆ వాటర్ కూడా ఆ దోమలు ఇప్పుడు ఏంటంటే డెంగ్యూ మలేరియా ఇప్పుడు వ్యాధులతోని ఉన్నారు. ఆ దోమలకు కూడా బాగా ఇబ్బంది ఉన్నది. నేను ఒకవేళ నన్ను గెలిపిస్తే నేను ఆ పనులన్నీ చేస్తానని నేను హామీ ఇస్తానా. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. 8వ నెంబర్లు ఉంటుంది. మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించాలని మీ గౌరెల్లి గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు, శిరసు వంచి నమస్కారాలు పెడుతున్నా. మీకు తోడుగా ఉంటానని నా గుర్తు పాన గుర్తు పై ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. తెలియజేయమైంది ఏమైనా సీసీ కెమెరాలు లేవు, మనకు దొంగల భయం చాలా ఉన్నది. మొన్న స్కూల్లో కూడా దొంగతనం చేసి పడరని జరిగింది, అది కూడా మనం ఎంక్వైరీ చేసుకున్నాం. నేను గెలవంగానే వెంటనే నా సొంత డబ్బులతోనైనా నేను ఊళ్ళే సీసీ కెమెరాలు పెట్టించే ఏర్పాటు నేను చేస్తా. నా సొంతంగా ఖర్చుతోని గ్రామ పంచాయతీకి నేను సొంతంగా నా సొంత డబ్బులతోనే సీసీ కెమెరాలు పెట్టిస్తా. అదే విధానంగా మన స్కూల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు పెడతా. నన్ను భారీ మెజార్టీతోని గెలిపియాలని, పాన గుర్తుపై ఓటు వేయాలని. మనది 8వ నెంబర్లు ఉంటుంది పాన గుర్తు. భారీ మెజార్టీతోని ఒక మహిళకు మీ ఆశీర్వాదంతో నన్ను ముందుకు తేవాలని కోరుకుంటున్నాను.